హలో పిల్లలు, ముందుగా మనము లెటర్ ఎల్ బిగ్ సైజ్లో రాసి తర్వాత పైన ఇంకొక ఎల్ రాయండి. 2 ఎల్స్ని హాఫ్ సర్కిల్తో జాయిన్ చేయండి. 2 ఎల్స్ని కలిపేసేయండి. తర్వాత మనం ఐస్ కోసము 2 ఓవెల్ షేప్స్ డ్రా చేసుకొని ఇన్సైడ్ మళ్ళీ ఓవెల్ షేప్ డ్రా చేసి దానిని నేను మార్కర్తో ఫిల్ చేశాను. మౌత్కి కర్వ్డ్ లైన్ ఇచ్చాను. తర్వాత 2 యాంటీనాస్కి పైన డ్రా చేయండి. నేను స్పైరల్ లైన్ డ్రా చేస్తున్నాను. బిగ్ సైజులో స్పైరల్ లైన్ డ్రా చేస్తున్నాను. పిల్లలు, ఇప్పుడు మనము కలరింగ్ చేద్దాము. నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. నేను కార్టూన్ టైప్లో వేస్తున్నాను కాబట్టి నాకు మీ చాయిస్, మీరు ఏదైనా కలర్ వేసుకోవచ్చు. నేను కార్టూన్ టైప్లో వేస్తున్నాను. నేను ఎల్లో కలర్ బ్రష్ పెన్స్ తోటి వేస్తున్నాను. మీరు మీ ఇష్టము, క్రేయాన్స్తో కానీ కలర్ పెన్సిల్స్తో కానీ వాటర్ కలర్స్తో కానీ దేనితోటైనా కలర్ ఫిల్లింగ్ చేయొచ్చును. కలర్ ఫిల్ నీట్గా చేయండి, బయటికి రాకుండా. చాలా ఈజీగా మనము 2L అండ్ స్పైరల్ లైన్ తోటి చాలా ఈజీగా డ్రా చేసుకున్నాం కదా పిల్లలు. నేను స్పైరల్ లైన్లోని కూడా ప్యాచెస్లా ఎల్లో కలర్ తోటి అంతా అక్కడక్కడ ప్యాచెస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకొని ప్యాచెస్ చేసుకోవచ్చు. ఇది కార్టూన్ టైప్లో మనం పిక్చర్ వేసుకుంటున్నాం కనుక రెడ్ కలర్ తీసుకొని యాంటీనాకి అలాగనే స్పైరల్లో లైన్లోని కూడా ప్యాచెస్ చేస్తున్నాను. అక్కడక్కడ చేస్తున్నాను, ఎక్కువగా చేయలేదు. చూసారు కదా, లోపల స్పైరల్లో కూడా చేస్తున్నాను. అలాగనే ఇంకా తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకొని మొత్తం కంప్లీట్గా ఆరెంజ్ కలర్ తోటి ఫిల్లింగ్ చేసేస్తున్నాను. ప్యాచెస్లోని ప్యాచ్కి మధ్యలోని మొత్తం అంతా ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసేస్తున్నాను. చూసారు కదా పిల్లలు, చాలా ఈజీగా మీరు ఎల్ మళ్ళీ ఇంకొక ఎల్ 2 ఎల్స్ రాసి దాన్ని మీరు చాలా ఈజీగా ఒక స్పైరల్ లైన్ తోటి 2 ఎల్స్ తోటి చాలా ఈజీగా మీకు డ్రా చేయడం అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ వీడియోలోని వేరే పిక్చర్తో కలుద్దాం.